జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా గురువారం సంగారెడ్డి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజల అవగాహన కల్పించేందుకు ఐబీ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో వివిధ బైక్ షోరూంలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రాణాలు చాలా విలువైనవని, నిర్లక్ష్యంతో ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరు బాధ్యత ఎంతో కీలకమన్నారు. డీఎస్పీ సత్యయ్య గౌడ్ మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ నిబంధనలను క్రమశిక్షణతో పాటిస్తే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చన్నారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు అవగాహన కల్పించాలన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి కావాలన్నారు. జిల్లా రవాణా అధికారి అరుణ మాట్లాడుతూ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు రోడ్డు భద్రతపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి అరుణ, డీఎస్పీ సత్తయ్య గౌడ్, రవాణా శాఖ సభ్యులు తాహేర్, సంబంధిత అధికారులు, సిబ్బంది, వివిధ బైక్ షోరూంల ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో హెడ్క్వార్టర్లో రోడ్డు రవాణా శాఖ నుంచి రోడ్డు భద్రత ఏ విధంగా పాటించాలి అని అవగాహన కల్పించడానికి ఈరోజు ర్యాలీగా వెళ్తున్న మరి ముఖ్య వచ్చేసిన డిఎస్పీ గారు, సిఐ గారు, మరి మేడం గారు, మిగతా శాఖ సభ్యులందరూ మరి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరి పేరుపై నమస్కరించి మంచి పరిణామం. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న పెద్ద అనుకోకుండా మరి రోడ్డు మీద వెళ్తూ ఉంటే మరి ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి. మరి ఇంత పోలీస్ ట్రాఫిక్ వాళ్ళు ఎంత కూడా వాళ్ళ ప్రయత్నం చేసినా ఎవరంతా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎవరి ప్రాణం వాళ్ళు చూసుకోవాలనే అవగాహన కోసం ర్యాలీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఈ రోజుల్లో ఈజీ అయిపోయింది, పైసా కానీ ప్రాణానికి అది విలువ లేకుండా అయిపోయింది. ఫాస్ట్ అంటే ఫాస్ట్గా ఎక్కడ పోతున్నాం, పైకి పోతున్నాం, అది తగ్గించుకోవాలి. ఫాస్ట్ అనేది అది తగ్గించుకొని స్పీడ్ తగ్గించుకుంటే ఎంత స్పీడ్గా రోడ్ మీద పోతే అంత మనకు ప్రమాదకరం. దయచేసి లిమిట్లో వెళ్ళండి, మీ భద్రత మీరు కల్పించుకోండి. ఎంత ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నా, ఎంతమంది చెప్పినా, ఎంతమంది తల్లిదండ్రులు చెప్పినా వినలేని పరిస్థితిలో ఈరోజు సమాజంలో ప్రజలు ఉన్నారు. కాబట్టి మరి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి, మేలుకోండి. మరి ప్రాణం పోయినా, కాలు పోయినా, చేయి పోయినా ఎవరు వాళ్ళు భరించాల్సిందే. అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పడానికి మరి ఈ మంచి కార్యక్రమం చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా బిలో 18 ఇయర్స్ మైనార్టీ వాళ్ళకి చాలా తల్లిదండ్రులు మరి పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయినా కానీ ఇంకా కూడా పిల్లలకి వెహికల్స్ ఇచ్చి రోడ్డుపై పంపడం జరుగుతుంది. తల్లిదండ్రులకు మరి మరొకసారి ఈ వీడియో వల్ల చూసిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, లైసెన్స్ లేకుండా రోడ్డుపైకి వస్తే తల్లిదండ్రులకు శిక్ష ఇవ్వాలి. తల్లిదండ్రులు ఫైన్ వేసినా పైసలు కడుతున్నారు, అట్లా కాదు, జైలుకే పంపించాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంకోరికి కూడా ప్రమాదం జరుగుతుంది కదా. ఇప్పుడు యాక్సిడెంట్ అంటే ఒక్కరికే జరగదు, ఎదుటి వాళ్ళకు వచ్చే వాళ్ళకు కూడా ఈ పిల్లలు కరెక్ట్గా ట్రైనింగ్ ఉండదు, డ్రైవింగ్ కరెక్ట్గా చేయక ఎదుటి వాళ్ళకి మరి పోయి యాక్సిడెంట్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. అలాంటి వాటిని మనం ఖచ్చితంగా రూల్ ప్రకారంగా వెళ్ళాలి. మరి శిక్ష పడేటట్టుగా ఒక 10-20 మందికి ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఏరియాలో వేస్తే మిగతా జిల్లా కానీ మన ఎక్కడ రాష్ట్రంలో కూడా మేల్కొల్పు జరుగుతుంది. అలాంటి శిక్షణ ఇచ్చేది మన సంగారెడ్డి నుంచే మొదలు చేయాలి. మనము రాష్ట్రానికే మేల్కొల్పిన వాళ్ళం అవుతామని నేను ఈ ర్యాలీ ద్వారా అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఈరోజు డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం అది చాలా ఘోరం. ఎన్ని చేసినా కానీ ఎన్ని కష్టపడి చేసినా
మరి డ్రింక్ చేయడం, రాత్రులు పగలు ఏదనుకోకుండా మరి యాక్సిడెంట్ అవుతూనే ఉన్నాయి. చూస్తూనే ప్రాణాలు పోతూ ఉన్నాయి. అలాంటిది కూడా మరి ఇంకా కూడా మనం కఠినమైన ఇది తీసుకొని మరి ప్రజలకి ఈ మేలుకొల్పును అందరినీ కూడా మేల్కొనే విధంగా చేస్తూ ఇంకా కూడా చేయాల్సిన